తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర కొనసాగుతుంది. బోనాల మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బోనాలు, తొట్టెల పలహారం బండ్ల ఊరేగింపు కొనసాగుతుంది. రేపు రంగం, పోతురాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండడంతో ఉత్సవ కమిటీ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలు సురుడి కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గర్భగుడిలో స్వయం సేవకులకు మనవే, భక్తులు అధిక 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని మహంకాళి పోలీస్ స్టేషన్లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బయోమొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. గర్భగుడిలో స్వయం సేవకులకు మనవే, భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. జగదంబా మాతా కీ జై. గర్భగుడిలో స్వయం సేవకులకు మనవే,